కర్నూలులో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు ఆందోళనకు దిగారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు రూల్స్ పాటించకుండా ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. విద్యా సంవత్సరం పూర్తి కాకముందే అడ్మిషన్ల పేరిట బిజినెస్ స్టార్ట్ చేశారని విమర్శించారు. రహదారుల పక్కన విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించారు. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రచారం చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లక్షల రూపాయల ఫీజులతో అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా విద్యాశాఖ అధికారులు ఎక్కడైతే నంద్యాల చెక్ పోస్ట్ నుంచి చివరస్త వరకు బ్యానర్లు ఇరువైపులా రోడ్ల ఇరువైపులా కడితే కూడా వాటిని చూస్తున్న అధికారులు నిమ్మకు నీరెట్టినట్లు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు సహకరిస్తున్నట్లు మాకు విద్యాశాఖ అధికారులు కనిపిస్తుంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు గుర్తించాలి. ఏదైతే ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే అడ్మిషన్లు చేయాలనేసి ఇంకా ఇంతవరకు గవర్నమెంట్ కూడా ప్రకటించలేదు పాఠశాలలో. కాబట్టి వీళ్ళు ప్రైవేట్ విద్యా సంస్థలు అడ్మిషన్ల పేరుతో లేదా అడ్మిషన్ల ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయల సంఖ్యలో వసూలు చేస్తూ అడ్మిషన్లు చేపడుతున్నారు. అయితే ఇది తెలిసినటువంటి విద్యాశాఖ అధికారులు కూడా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వారు చర్యలు తీసుకోకపోతే మేము విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.